వెల్కమ్ టు అవర్ ఛానల్. చామదుంపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి కడాయి పెట్టి కొంచెం 2 టీ స్పూన్ల మినపప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేయాలి. దాంట్లోనే 10 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి. ఇది కొంచెం దూరగా ఎగిన తర్వాత పొడి వేసుకోవాలి. ఇలా దూరగా అయిన తర్వాత తీసి ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు 1/2 టీ స్పూను, కొంచెం మినప్పప్పు 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ శనగపప్పు వేసి ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయ్యాక కొంచెం ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ మీడియం సైజు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఇది వేయాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. కొంచెం ఇంగు పొడి వేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను. ఇది వేగిన తర్వాత 1 కేజీ ఉడకబెట్టి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నది వేయాలి. బంగాళదుంప, ఇది చామగడ్డ వేసి కలపాలి. బాగా మూత పెట్టద్దు, మూత పెట్టకుండా ఫ్రై చేయాలి. ఇది వేగుతూ ఉండగా అది చల్లార్చిన తర్వాత ఆ పొడి వేసి ఇందులో వేయాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇందులో జార్లో వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి పొడి వేసుకోవాలి సన్నగా. ఇది ఇలా పొడి కొంచెం బరకగానే చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం మధ్య మధ్యలో వేగుతుండగా కొంచెం మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇప్పుడు ఈ పొడి వేసి కలపాలి. సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కలపాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై కావాలి. ఇది ఇలా 2 నిమిషాలు ఫ్రై అయ్యాక లాస్ట్కి కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసి కలిపితే చామగడ్డల ఫ్రై రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చారులోకి బాగుంటుంది. అన్నంలో, చారులోకి, రసంలోకి, పప్పులోకి సైడ్ డిష్గా బాగుంటుంది. ఎన్నిగా చామగడ్డ దుంపల ఫ్రై రెడీ. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. ఈ ఎమ్మి చామదుంపల ఫ్రై రెడీ అయింది.